మీరు ఎక్కడి నుంచి? నేను శ్రీరామనగర్ నుంచి. కళ్ళు తాగడానికి వచ్చారా? అవునండి, రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడ? రెగ్యులర్గా Okay. ఎట్లుంది అంటే ఇది నేచురల్ కల్లే పోస్తున్నారా ఏమన్నా అటు ఇటు అనిపిస్తుంది? మొత్తం నేచురల్ ఉంది. మాకేం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది. మీకు రోజు తాగాలనిపిస్తుందా? డైలీ వస్తాం, డైలీ వస్తాం. డైలీ మార్నింగ్ ఖచ్చితంగా రావాల్సిందేనా? ఖచ్చితంగా వస్తాం, వచ్చి పోతాం 100%. ఏదేమైనా డ్యూటీగా ఏదో ఒక దినం ఇక రిటైర్డ్ పర్సెంట్ కదా, అట్లా అన్నట్టు పని లేదు, ఏదో సరదాగా ఫ్రెండ్స్ కలిసినట్టు ఏదో సీసీ తీసుకుని తాగి వెళ్ళిపోతాం అంతే. అంతకు ఎన్ని తాగుతారు మీరు? ఎన్ని తాగుతారు? ఇక ఫ్రెండ్షిప్ లో 1, 2 అంతే, అంతకు మించి లేదు. అంతకుమించి తాగడానికి అవ్వదా లేకపోతే తాగలేరా మీరు? తాగొచ్చు కానీ డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు 100 రూపాయలు పెట్టాలంటే ఇప్పుడు మనం ఊరికి పోతారు, ఏమైనా గుంజుతుంటదా? కాంపౌండ్ పిలుస్తుంది, కాంపౌండ్ ఊర్లో ఉంటాయి కదా. ఉన్నాయి, నేచురల్ గా చెట్టు కిందికి పోయి తాగిరా? తాగినాం. దానికి దీనికి ఏం తేడా కనిపించింది? అందులో కొద్దిగా మందు ఉండదు, ఇంట్లో కొద్దిగా లైట్ ఉంటుంది, కొద్దిగా నిద్ర గురించి అంతే, ఇంకేం లేదు. తాగంగానే గుమ్ము అంటదా ఇట్లా? ఏమన్నది గుమ్మని. ఇగో బండి మీద వస్తున్నాం మేము, అట్లా అంటే మేము నాకు తెలియదు, నేను ఎప్పుడు తాగలేదు, ఈడ తాగలేదు. చెప్తున్నా, బండి మీద వస్తున్నా నేను. మేము బండి మీద వస్తాము, ఒక పెట్టె తాగి బండి మీద పోతాం మేము. ఒక పెట్టి అంటే ఒక సీసా తాగుతాను. ఒక్క సీసా కాదు, 12 సీసాలు తాగి నేను బండి మీద పోతాను. నేను ఎన్ని సీసాలు తాగుతావు? తాగాలనుకుంటే 12 తాగుతాను నేను. ఇప్పుడు తాగలేదు. అరే ఇప్పుడు తాగి చూపిస్తాను నేను. ఈ కాంపౌండ్ ఉంచాలన్నా తీసేయాలన్నా? ఇప్పుడు క్వార్టర్ పెట్టాలి, క్వార్టర్ అంత డబ్బులు పెట్టాలి. 110 రూపాయలు. మాకు పింఛన్ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తాడు, ఈడు ఇచ్చినాడు, ఇచ్చిండా? మళ్ళా పింఛన్ ఇచ్చిండాడు, 4 నెలల పింఛన్ చేస్తున్నాడు. నాకు 62 ఏజ్, నాకు ఏం లేదు, ఇంకా ఏం చేయాలి నేను? మరి ఎందుకు తాగుంటే అయిపోద్దిగా? నేచురల్ కళ్ళు దొరికితే తాగాలి, లేకపోతే సైలెంట్. అలవాటు ఉంది కదా సార్. మళ్ళా ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు ఉన్నప్పుడు మంచిగా ఉండే కళ్ళు, ఇక అప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ ఉంది మాకు. అట్లా ఇక మాకు తాగగా